కర్నూలు బళ్ళారి చివరస్తా నుంచి ఉల్చాల రోడ్డు వైపు ఆదిత్య నగర్ వెంచర్ దాటిన తర్వాత లలితా నగర్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఈ యొక్క హౌస్ వచ్చేసి ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్న హౌస్. తను స్వతహాగా ప్లాట్ తీసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 7 సెంట్ల వరకు ఈ యొక్క ల్యాండ్ అతను పర్చేజ్ చేసి దాని మీద దీన్ని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. లోపల ఎంట్రన్స్ మాత్రం మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మరియు ఈస్ట్ సైడ్ కూడా డోర్ పెట్టుకున్నారండి. అండ్ రోడ్డు నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఈ హౌస్ ఉంటుందండి. ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్డు దగ్గర ఉంటుందండి. బళ్ళారి చౌరస్తా నుంచి ఉల్చాల్ రోడ్డు ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్ అయింది. ఫ్యూచర్ ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా రాబోతుంది కాబట్టి మంచి కమర్షియల్ రోడ్ అయ్యే అవకాశం ఉంది. రోడ్ నుంచి జస్ట్ ఒక 6 or 7th ప్లాట్ యొక్క ఉంటుంది. వీళ్ళు దాదాపుగా 60x50 సైజులో ఈ యొక్క హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ యొక్క హౌస్ కట్టించి కూడా జస్ట్ ఒక 2 years బిలోనే ఉంటుందండి. 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తిగా కాలేదని చెప్పారు ఓనర్ గారు. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కావాలన్నా కూడా అవైలబుల్లోనే ఉంటుంది దీనికి. అండ్ ఎలక్ట్రిసిటీ కోసం కూడా ప్రత్యేకంగా ఓనర్ గారు రోడ్ నుంచి స్తంభం అదంతా వేయించుకొని సపరేట్గా చేయించుకున్నారు. అండ్ ఇందులో వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే దాదాపుగా 3 inches వరకు బోర్ పడిందని చెప్పారు. బయట కాంపౌండ్ వాల్ కావచ్చు, లోపల కార్ పార్కింగ్ ఏరియా కావచ్చు, అంతా కూడా బాగా లావిష్గా ఉంటుందండి. సపరేట్గా వాటర్ ఫౌంటైన్ కావచ్చు, అండ్ డాగ్స్ పెట్టుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక చిన్న ప్రొవిజన్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏదైనా లిఫ్ట్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ ప్రొవిజన్ ఉండాలని చెప్పేసి బయట స్టెప్స్ పక్కనే వాళ్ళు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టుకున్నారు. ఫ్యూచర్లో మళ్ళీ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుంది. అండ్ కారు గేట్ కూడా మీకు స్లైడింగ్ గేటే ఉంటుందండి. అండ్ లోపల చూసుకున్నట్టయితే కింద ఈ గ్యాస్ సిలిండర్ పైప్ లైన్స్ కూడా బయటనే ఉంచుకునేలాగా కొన్ని కన్స్ట్రక్షన్లో అప్డేట్ క్వాలిటీస్తో కొన్ని చేసుకోవడం జరిగింది. అండ్ ప్రత్యేకమైన వాటర్ సంప్ కూడా మీకు ఉంటుంది. అండ్ పైన కూడా మీకు సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ కూడా పైన ఉంటాయి. అండ్ దాంతోపాటు స్టెప్స్ పై నుంచి వర్షం వస్తే కూడా కొంచెం ఇబ్బంది కాకుండా దానికి ఒక గ్రిల్ చేయించి పైన కూడా షెడ్స్ లాగా వేయించేశారండి. లోపల కూడా వర్షం వచ్చినా వాటర్ ఏం రావు, గోడలు ఏం పాడవకుండా ఉండేలాగా వాళ్ళే ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి దగ్గరుండి నీట్గా చేయించుకున్నారు. ఫేసింగ్ పరంగా చూసుకుంటే నార్త్ వైపు మెయిన్ గేట్ అండి. ఈ కార్ పార్కింగ్ బయట ఊయేలా అదంతా అయిపోయిన తర్వాత నార్త్ గేట్ నుంచి మీకు ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ డోర్ కూడా టీకుడ్ డోర్ తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ పరంగా ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా క్వాలిటీగా వాళ్ళే ఉండడానికి చేయించుకున్నారు కాబట్టి నెంబర్ 1 కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. లోపల ప్రతిదీ మీకు కింద ఇచ్చిన ఫ్లోరింగ్ కావచ్చు, పైన పిఓపి కావచ్చు, మొత్తం అన్నీ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటాయి. కబోర్డ్స్తో కలిపి ఒక మంచి బడ్జెట్లో ఈ యొక్క హౌస్ ఇస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ వాల్యూ సుమారుగా ఒక సెంటు, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తేనే సుమారుగా సెంటు 6 లక్షలు 7 లక్షల వరకు శరవణ నగర్ అని చెప్పేసి, కల్కి అని చెప్పేసి కొన్ని వెంచర్స్ ఉన్నాయి. ఎల్పేట దాటిన తర్వాత అక్కడే మీకు 6-6.5 వరకు చెప్తా ఉన్నారు. దానికన్నా ముందు అవుతుంది. అండ్ రోడ్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఈ యొక్క హౌస్ ఉంటుందండి. జస్ట్ ఒక 5th or 6th హౌస్ అట్లా మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి 1,15,00,000 రూపాయలు చెప్పి ఉన్నారండి. చాలామంది కూడా 5 సెంట్ల పైన ఉండే ఇల్లు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కొంత లావిష్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటాయి. ఫ్యూచర్లో పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకు సరిపోతుందనే సెగ్మెంట్లో ఉంటారు. ఎందుకంటే చాలామంది 30-40, 30-50లో లివింగ్ చేసి ఉంటారు. కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. ఇట్లా 2 ప్లాట్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. సో అండ్ దీనికి రోడ్ వచ్చేసి 30 feet రోడ్ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అవుతుంది రోడ్డు యొక్క ఎంట్రన్స్. లోపల హౌస్ మాత్రం మీకు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది. మరియు ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఉంటుంది. అండ్ దీనిపైన ఏదైనా లోన్ కావాలంటే కూడా దాదాపుగా 70-80% వరకు మీరు లోన్ ట్రై చేసుకోవచ్చండి. అండ్ ల్యాండ్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్. దాంతోపాటు లోపల బెడ్రూమ్ సైజెస్ మీరు అవన్నీ చూసుకున్నట్టయితే దాదాపుగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x11 సైజులో ఉంటుంది. మరియు సెకండ్ బెడ్రూమ్స్ వచ్చేసి 10x11 లాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి, విత్ వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. అండ్ హాల్లో ఒకటి కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుందండి.
హౌస్ మాత్రం చాలా సెక్యూర్‌గా ఉంటుందండి. అన్నీ కూడా బెస్ట్ ప్రొవిజన్‌తో దీన్ని కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. బయట సేఫ్టీ గ్రిల్స్ కావచ్చు, స్లైడింగ్ డోర్ కావచ్చు, అన్నీ క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ తీసుకున్నారు. ఫుటింగ్ కూడా మంచి డెప్త్‌గా తీసుకున్నారు. ఫ్యూచర్‌లో ఇంకొక 2 ఫ్లోర్స్‌కి దీన్ని కన్‌స్ట్రక్షన్ చేసుకున్నా కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది. అండ్ స్పెషల్‌గా ఒక విషయం చెప్పుకోవాలంటే చాలామంది బిల్డర్ హౌస్‌లొద్దు ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నదైతే బాగుంటది అనే థాట్‌తో ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఈ యొక్క హౌస్ సరిపోతుంది. అండ్ ఎస్ఎఫ్టీ వైజ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే కూడా సుమారుగా 2300 వరకు మొత్తం దీని స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది. అండ్ పార్కింగ్ సెక్షన్ సపరేట్గా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా హౌస్ యొక్క క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావచ్చు, బయట ఇచ్చిన స్పేస్ కావచ్చు, అన్నీ కూడా మీకు నీట్గా చూపిస్తూ ఉన్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీరు ఒకసారి లైవ్లో హౌస్ చూసిన తర్వాత మిగతా డెసిషన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.